హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అర్జున్. ఈరోజు టాపిక్ వచ్చి రిచ్నెస్ అనమాట. ఎన్ని రకాల రిచ్నెస్ ఉంటాయి వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇందులో రిచ్నెస్ అంటే ఫైనాన్షియల్ రిచ్నెస్ ఒకటే కాదు, చాలా రకాల రిచ్నెస్ ఉంటాయి. ఫస్ట్ ఎమోషనల్ అండ్ మెంటల్ రిచ్నెస్, తర్వాతకి ఫిజికల్ రిచ్నెస్, ఫిట్నెస్ రిచ్నెస్, ఫైనాన్షియల్ రిచ్నెస్, ఆ తర్వాతకి ఇంటలెక్చువల్ రిచ్నెస్, ఆ తర్వాత సోషల్ రిచ్నెస్, తర్వాతకి టైం రిచ్నెస్. ఇప్పుడు ఫస్ట్ మనం మెంటల్ రిచ్నెస్ తీసుకుంటే మనం మెంటల్ ఎమోషనల్ రిచ్నెస్ అని కూడా అంటారు. ఎమోషనల్ రిచ్నెస్ అంటే మనము పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాము, నిజంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, కరేజ్గా ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నామా, కంఫర్ట్గా నిద్రపోగలుగుతున్నాము. ఈ ఎమోషనల్ రిచ్నెస్ అంటే అనమాట. ఎమోషనల్గా మనం ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ ఎమోషన్స్తో ఇది ఎక్కువగా కలిగి ఉండడం. అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఆశగా, పాజిటివ్స్తో ఉండడం అనమాట. ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉంది కూడా డబ్బు అనేది కంఫర్ట్నెస్ ఉంటుంది, ఆనందాన్ని ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కంఫర్ట్ అంటే బెడ్ పెట్టి ఉంటుంది, పడుకోవడానికి నుంచి మంచం ఉంటుంది, కానీ నిద్ర రావట్లేదు. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉందో, రేపు మీ ఇంటర్వ్యూ ఉండొచ్చు. మీరు ఎదుర్కొనే సత్తా లేకపోతే మీకు నిద్ర పట్టారనమాట. మనకి ధైర్యం, పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఓపిక, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే సత్తా, వాళ్ళ ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా కూడా, జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. దీనే ఎమోషనల్ రిచ్నెస్, మెంటల్ రిచ్నెస్ అంటారు. ఆ తర్వాతకి మనకి వచ్చేసి ఫైనాన్షియల్ రిచ్నెస్ ఉంటుంది. ఫైనాన్షియల్ రిచ్నెస్ అంటే మీకు అందరికీ తెలిసింది. ఇది రకరకాల రిచ్నెస్లో ఫైనాన్షియల్ రిచ్నెస్ అనేది కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ రిచ్నెస్ అంటే బాగా డబ్బు సంపాదించడం, ల్యాండ్స్, మెటీరియల్స్, కార్, బైక్, ఇవన్నీ ఫైనాన్షియల్ రిచ్నెస్. ఇవన్నీ తెలుసు. తర్వాత ఫిజికల్ రిచ్నెస్ ఉంటుంది. ఫిజికల్ అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాము, రన్నింగ్ చేయగలుగుతున్నాము, పరిగెత్తగలుగుతున్నాము, కరెక్ట్గా కూర్చోగలుగుతున్నాము, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాము. అన్నీ ఉండి కూడా మనము డయాబెటిక్ అయ్యి ఇంతలో ఫ్యాట్గా ఉండి కాలు కదలలేక, కూర్చోలేక, సరిగ్గా నడవలేక, పరిగెత్తలేక చాలా ఇబ్బంది పడుతుంటాము. ఇది కూడా సరే ఉండాలి అన్నమాట. మనం రన్నింగ్ చేయగలగాలి, పరిగెత్తగలగాలి, ఫిట్గా ఉండగాలి. దాన్ని కూడా ఫిట్నెస్ రిచ్నెస్ అంటారు, ఫిజికల్ రిచ్నెస్. ఆ తర్వాతకి వచ్చేసి ఇంటలెక్చువల్ రిచ్నెస్. ఇంటలెక్చువల్ రిచ్నెస్ అంటే మనకు ఒక దాని పట్ల నాలెడ్జ్ డెప్త్గా ఉండడం అనమాట. ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి, లేకపోతే మనకు కెరీర్ గురించి నాలెడ్జ్, స్కిల్స్, క్రియేటివిటీ, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత తెలివితేటలు. ఒక ప్రాబ్లం వచ్చినా దాన్ని లాజిక్గా ఎన్నో చూపించి దాని నుంచి ఎలా తప్పించుకోవాలని మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత సోషల్ రిచ్నెస్ ఉంటుంది. సోషల్ రిచ్నెస్ అంటే నథింగ్ బట్ రెస్పెక్ట్, ఐడెంటిటీ, ఈ స్టేటస్ అన్నమాట. సోషల్ రిచ్నెస్ స్టేటస్, ఐడెంటిటీ, రెస్పెక్ట్, లవ్, ఇతరులు మనం గౌరవించడం, ప్రేమించడం, ఇష్టపడడం, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడం, మనము ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం హాస్పిటల్ తీసుకుని, ఫీవర్ వచ్చినప్పుడు మనం పక్కనే ఉండడం, మనం ప్రేమించడం, రిలేషన్షిప్ ఇలాంటివన్నీ దీన్ని సోషల్ రిచ్నెస్ అంటారు. మొత్తం 6 టైప్ రిచ్నెస్ ఉంటాయి. మెంటల్ అండ్ ఎమోషనల్ రిచ్నెస్, ఫిట్నెస్ రిచ్నెస్, ఫైనాన్షియల్ రిచ్నెస్, ఇంటలెక్చువల్ రిచ్నెస్, సోషల్ రిచ్నెస్. తర్వాతకి టైం రిచ్నెస్ అనమాట. అందరికీ అన్నీ ఉంటాయి కానీ టైం ఉండదు. పిల్లలతో గడపడానికి, బయటకు వెళ్ళడానికి, ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, లేకపోతే ఇష్టమైన పార్క్ వెళ్ళడానికి టైం ఉండాలన్నమాట. కొత్తగా నేర్చుకుని జాబ్కి వెళ్ళి వస్తాము, పిల్లలతో గడుపుతుంటా, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి దీని కూడా టైం ఉండదు. ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇన్ని రకాల రిచ్నెస్ నేర్చుకుంటాయి. ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ మొత్తం హ్యాపీగా ఉన్నాం. ఫైనాన్షియల్ రిచ్నెస్ అనేది కంఫర్ట్ ఇస్తుంది తప్ప మనకి యాక్చువల్ గ్రోత్ ఇవ్వాలన్నమాట. ఈ రకాల 6 రకాల రిచ్నెస్ ఉంటాయి, వీటిని ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.